బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఇవాళ తెల్లవారుజామున జింకపై చిరుత దాడి చేయడంతో అది మృతి చెందింది. దీంతో అప్రమత్తమైన టీటీడీ విజిలెన్స్ విభాగం చిరుత ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అలాగే తిరుమలకు వెళ్లే భక్తులను అప్రమత్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం అందిస్తారు. సెల్వం, గుడ్ మార్నింగ్. చెప్పండి, మరి చిరుత సంచారం పట్ల భక్తుల్లో ఎటువంటి ఆందోళన నెలకొంది? అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ మైజా. సంబంధించి చూసుకుంటే ఇప్పుడు చిరుత కలంకలం వస్తుంది. తిరుపతి అలిపిరి ప్రాంతంలోని చెక్ పాయింట్ వద్ద ఈ చిరుత సంచారంతో కూడా ఇటు అధికారులు కూడా అప్రమత్తమైనట్టు కూడా మనకు ప్రధానంగా తెలుస్తుంది. వేకువజామున 3 గంటల ప్రాంతంలో కూడా ఓ జింకను వేటాడేందుకు కూడా ఈ చిరుత మొక్కు చూపిన నేపథ్యంలో ఆ చిరుత దాడిలో కూడా ఈ జింక అక్కడికక్కడే మృతి చెందిన ఆ ఫోటోలు కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. దీనికి సంబంధించి చూసుకొని వెంటనే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా భక్తుల్ని విడివిగా పంపించకుండా గుంపులుగా తిరుమలకి వెళ్లాలని కూడా బ్రాడ్కాస్టింగ్ ద్వారా కూడా అక్కడ అలర్ట్ చేసిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ అలిపిరికి పక్కనే, అంటే అక్కడ విధులు నిర్వహించేటువంటి సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బంది అక్కడ ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేస్తారు. ఆ పార్కింగ్ ప్రాంతంలోనే ఈ చిరుత దాడి ఇప్పుడు తీవ్రంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన కూడా అధికారులు వెంటనే అప్రమత్తమైపోయి ఏదైతే తిరుమలకి వెళ్లే భక్తులు ఉంటారో వాళ్ళంతా కూడా ఒక్కరుగా కాకుండా గుంపులుగా వెళ్లాలని కూడా ప్రధానంగా అయితే కూడా సూచించినటువంటి పరిస్థితి నెలకొంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.